మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనకు చేరవచ్చిన బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకపరచుకోండి. పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యల నుండి విడిపించండి, వారి అక్కర్లు తీర్చండి, వారి కన్నీటిని తొడవండి ప్రభువా. ఎందు నిమిత్తము దేని కొరకు ప్రభువా బిడ్డలు గోజాడుతున్నారు, అంగలారుస్తున్నారు, వాటన్నిటి విషయంలో ప్రభువా వారి పరిస్థితిని మీరు చక్కబెట్టండి. ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించండి దేవా. ఈరోజు కూడా నీ వాక్యము ద్వారా మాతో, నాతో, మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అవునయ్యా, మేము బ్రతుకుటకు నీ జీవము గల మాటలు మాకు వినిపింపచేసి మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకపరచుకోనమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి చేరవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాలములు సమయములు దేవుడు తన ఆధీనములో ఉంచుకున్నాడు. మరలా చెప్తున్నాను, కాలములు సమయములు. బైబిల్ గ్రంథంలో కాలములు సమయముల గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకువస్తాను. కాలములు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యో సంవత్సరాలు జరుగుతున్నాయి, వయసు పైబడుతుంది, రోజులు గడుస్తున్నాయి, ఇంకా నా స్థితి ఎప్పుడు మారుతుంది, ఇంకా నా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి, ఇంకా నా బ్రతుకులో మేలుకరమైన రోజులు నేను ఎప్పుడు చూస్తాను, నా జీవితాంతం ఇలాగనే ఉంటానా, ఈ దుఃఖంలోనే నేను కొనసాగగలుగుతానా, లేకపోతే నా దుఃఖానికి నివారణ ఏమైనా ఉందా, నా దుఃఖానికి ముగింపు ఏదైనా ఉందా, నా దుఃఖ దినానికి సమాప్తం ఏదైనా ఉందా, అది అయితే ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థించాలి, ఇంకా ఎన్ని రోజులు ఆశతో దేవుని వైపు చూసి అంగలార్చాలి. ఒకవేళ ఈ ప్రశ్నలతో నీ ఉన్నట్లయితే ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు నీ కలిగిన ప్రశ్నలన్నిటికీ తన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక విషయం మర్చిపోవద్దు, దేవుడు కాలాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అవసరమైతే కాలములను సమయములను నీ కొరకు మారుస్తాడు దేవుడు. వింటున్నారు దేని బిడ్డలారా? సమయములను కాలములను ఖచ్చితంగా నీ కొరకు ఆయన మారుస్తాడు. తగిన కాలం. మీరు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన భాగము, కీర్తన పుస్తకము చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం 104వ కీర్తన, 104వ కీర్తన నేను చదువుతున్నాను. 27వ వాక్యం. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఈ మాటలు గమనించారా? మరలా చదువుతున్నాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన కాలము, ఈ మాట మీ నోట్స్ లో రాసుకోండి. తగిన సమయము, రైట్ టైం. దేవుడు ఎప్పుడు కూడా సరి అయిన సమయములో నీ జీవితంలో పని చేస్తాడు. వింటున్నారా? దేవుడు ఎప్పుడు కూడా సరి అయిన సమయంలో ఈ భూమి మీద నీ కొరకు పని చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు సరి అయిన సమయంలో పని చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. నీ ప్రార్థనలకు, నీ ఆశకు, దేవుని సన్నిధిలో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో రైట్ టైంలో దేవుడు పని చేస్తాడు. నేను ఈ రోజు ఒక 3 సంగతులను మీ దృష్టికి నేను తీసుకువస్తాను. దానికంటే ముందు గత పాఠం మీకు గుర్తు చేస్తాను కదా. మొట్టమొదటి రోజు వాక్యము అనే పునాది మీద మనం కట్టబడాలి. దేవుడు అపోస్తులకు అప్పగించిన ఆ బోధ నిమిత్తం మనం పోరాడాలి. వింటున్నారా? ఆ బోధ కొరకు మన విశ్వాస జీవితంలో ఆ అపోస్తుల బోధలో మనం కొనసాగాలి.
ఆ బోధ కాకుండా, ఆ ఆరోగ్యకరమైన బోధ కాకుండా, ఆ ఆరోగ్యకరమైన బోధ కాకుండా కడవరి రోజులలో కలిపి చెరిపెడి బోధలు కోకొల్లలుగా వినబడుతున్నాయి. వింటున్నారా? కాబట్టి అందుకే మొట్టమొదటి రోజు మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏమిటంటే, క్రీస్తును నమ్ముకున్న తర్వాత వాక్యం అనే పునాది మీద అపోస్తుల బోధలను కొనసాగాలి. అపోస్తుల బోధ ఏమి తెలియజేస్తుంది? మీకు 10 విషయాలు చెప్పాను. వింటున్నారా? ఆ 10 సంగతులు ఒకవేళ ఆ రోజు మీరు రాకపోతే మీరు యూట్యూబ్ లో ఉంటుంది. ఆ మొట్టమొదటి రోజు డే 1 ఫాస్టింగ్ ప్రేయర్స్ 21 days లలో డే 1 ఆ సెర్మన్స్ చూడండి. దాని తర్వాత మనం రెండవ రోజు ఏం నేర్చుకున్నాం? దెబోరా గురించి నేర్చుకున్నాం. దెబోరా ఒక సాధారణమైన గృహిణి. దెబోరాను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? దెబోరాను దేవుడు ఎలా వాడుకున్నాడు? మీరు గమనిస్తున్నారా? దేవుని దృష్టిలో దెబోరా ఆమె కూర్చున్న స్థలం మీకు పదే రెండవ రోజు మీకు గుర్తు చేస్తాం. మనం కూర్చున్న స్థలం దేవుని సన్నిధిలో ఒకవేళ మనం కూర్చుంటే ఆ ఖచ్చితమైన ఆశీర్వాదం అనుకుంటుంది. ఆమెను చెప్పండి. మనం కాని చోట ఉండకూడదు. కొన్ని స్థలాలు మనము కూర్చోకూడని స్థలాలు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. విన్నారా? అతడు చేయనదంతయు, మీరు చేయనదంతయు సఫలము కావాలంటే దేవుని సన్నిధిలో మీరు కూర్చోండి. దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధిలో ఉంటే ఇమ్మానుయేలైన దేవుడు మీకు సహాయకుడిగా ఉండి మీ పక్షమున మీ కార్యాన్ని సఫలపరుస్తాడు. మీ పక్షముగా మీ ఆలోచనను స్థిరపరుస్తాడు. మీ పక్షముగా మీ మార్గాన్ని సరళం చేస్తాడు. రెండవ రోజు మనం ఆ సంగతులు నేర్చుకున్నాం. వింటున్నారా? మీ పక్షముగా బలమైన కార్యాన్ని, మీ ప్రయాణాన్ని దేవుడు సుఖవంతం చేస్తాడు. మీ ప్రయాణాన్ని, మీ గమ్యాన్ని దేవుడు చేర్చగలుగుతాడు. కొన్నిసార్లు ఎన్ని ఆటుపోట్లు వచ్చేసినా, ఎన్ని తుఫాన్లు వచ్చేసినా అందరికీ చేర్చగలిగిన దేవుడు ఆయనే. ఎందుకు తెలుసా? ఆయన చేతి నీడలో, ఆయన సన్నిధిలో నీ ఉండుట ద్వారా నీ జీవితంలో నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు. వింటున్నారా? కాబట్టి ఆయన సన్నిధిలో ఉండుట మనకు ఆశీర్వాదకరం. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధిలో మనము గడుపుట. అందుకే ఒక కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నీ మందిర ఆవరణంలో, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టము అన్నాడు. వింటున్నారా? కాబట్టి కాని చోట్లలో, కాని ప్రదేశాలలో మీరు కూర్చోవద్దు. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము. ఆమేన్. ఎక్కడ? దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ ఈ 3వ రోజు నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏమిటంటే, దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీ జీవితంలో ఇంకా నీ ప్రార్థనకు జవాబు రాలేదేమో. మరలా చెప్తున్నాను, నీవు దేని కొరకు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా, అయ్యా నా జీవితంలో నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, దేవుని సహవాసంలోనే ఉన్నాను, దేవుని ప్రేమలోనే ఉన్నాను, పరిశుద్ధుల సహవాసంలోనే ఉన్నాను, ప్రార్థనలోనే నేను ఉన్నాను, అయినా కూడా నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు రాలేదు. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. అయితే ఈ 3వ రోజు మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయం ఏమిటంటే, గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు. తగిన సమయమున నీ జీవితంలో దేవుడు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. వింటున్నారా? తగిన సమయంలో నీ జీవితంలో దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు. మరలా చెప్తున్నాను,
నీకంటూ తల్లి గర్భమున నిర్మాణము కాకమునుపే, పిండముగా నిర్మాణము కాకమునుపే, ఏది ఎప్పుడు జరగాల, నువ్వు ఎక్కడ పుట్టాలా, ఎక్కడ చదువుకోవాలా, ఎక్కడ పెరగాల, నీ కుటుంబ భవిష్యత్తు ఏంటి, తర్వాత నీ ఫ్యూచర్ అంతా కూడా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. దేవుడు అన్ని ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాడు. దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి కాలం నీవు ఆ ప్రణాళిక కొరకు దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఆయన సరైన సమయంలో సరైన రీతిగా పనిచేస్తాడు. నేను ఒక సంగతిని మీకు గుర్తు చేస్తాను. సరైన సమయంలో సరైన రీతిలో ఆయన పనిచేస్తాడు. వింటున్నారా? చాలాసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది, తగిన కాలం, నీకంటూ దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచి పెట్టాడు. వింటున్నారా? ఇప్పుడు మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు పాత నిబంధన 39 పుస్తకాలలో అనేక మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. అయితే ఈ భూమి మీదకి దేవుడు రావాలనుకున్నాడు. వాస్తవానికి ఈ భూమి మీదకి దేవుడు రావాలనుకున్నప్పుడు బైబిల్ తెలియజేస్తుంది, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు లేక కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వింటున్నారా? అంటే ఆయన సమయం దాదాపు ఈ ప్రవచనం మనకు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. అక్కడ చెప్పబడిన ప్రవచన వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రవచన వాక్యం భూమి మీద నెరవేరడానికి దేవుడు 4400 సంవత్సరాల సమయం పట్టింది. మీకు అర్థమవుతుందా? తగిన కాలములో తగిన సమయములో దేవుడు నీ ఎడల కార్యము జరిగిస్తాడు 100%. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుంటాడా? లేదు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. వింటున్నారు? దీన్ని బిడ్డలారా, దేవుడు చెప్పిన 1వ అధ్యాయం ఏ మాట అయినను, దేవుని నోట నుండి వెలువడిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ ఉండింది. ఆయనకి దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉండింది. దేవునికి నీ ఎడల ఒక సంకల్పం ఉండింది. ఆ సంకల్పం దేవుడు తగిన సమయంలో జరిగిస్తాడు. వింటున్నారా? గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. తగిన సమయంలో నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడిగినా, ఈరోజు దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, లేక నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో, నీ కుటుంబ బిడ్డల కొరకు, లేక నీ కుటుంబస్తుల కొరకు, లేక నీ బంధుమిత్రుల కొరకు, నీ గర్భంలో పుట్టిన బిడ్డల కొరకు నువ్వు ఎంతగా రోధిస్తున్నావో, వేటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఈ రాత్రికాలం ఒక మాట చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. పరిస్థితుల్లో నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో తగిన సమయంలో వాటిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. రైట్ టైంలో నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు. మీకు తెలుసా? మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన. రాబో కాలమందు నీ పట్ల తల్లి గర్భంలో నిర్మాణము కాకమునిపే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక, రాబో కాలమందు నీ కొరకు ఒక ప్రణాళిక రెడీ చేసి పెట్టాడు. నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? జస్ట్ ఆయన నమ్మాలంతే. ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్ము. నా ఎడల దేవుడు సరి అయిన సమయంలో నా బిడ్డల వివాహాలు కావచ్చు, నా బిడ్డల ఆరోగ్య విషయాలలో కావచ్చు, నా బిడ్డల స్టడీస్ విషయంలో కావచ్చు, నా బిడ్డల భవిష్యత్తు విషయంలో కావచ్చు, దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఈ రాత్రికాలం దేవుని వాక్యంలో రాయబడింది, తగిన సమయంలో నీ ఎడల నా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. భయపడవద్దు. పరిస్థితులను చూసి భయపడవద్దు. కృంగిపోవద్దు. కలవరపడవద్దు. మరి ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం. కేవలం చింతించొద్దండి, విశ్వాసం ఉంచాలి. ఆయన జస్ట్ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచుము. నువ్వు నమ్మితే
నమ్ముట వలన దేవుని మహిమను చూస్తాను. నమ్ముట నీ వలన సాధ్యమైతే, నమ్మడం సాధ్యమవుతుందా? దేవుడు నీ ఎడల కార్యం జరిగిస్తాడని నమ్మకము నీకుందా? ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పట్ల తగిన సమయంలో నా ప్రభువు కార్యము జరిగిస్తాడు. నేను మొట్టమొదటిగా మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన మాట, నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి చింతించొద్దు, కలవరపడవద్దు, భయపడవద్దు. ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, బిడ్డల భవిష్యత్తు కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, వీటన్నింటిలో నీ పట్ల నా ప్రభువు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్దామా? నీ పట్ల నా ప్రభువు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు, ఆయన యందు విశ్వాసం ఉంచు. అది పెనుగాలులైనా తుఫానులైనా, పరిస్థితి ఏదైనా దేవుడు నీ ఎడల కార్యం జరిగిస్తాడు. అది కుదరని రోగమా? అసలు మనుషులకు చెప్పుకోలేని సమస్యనా? నేనంటాను, నీ సమస్య మనుషుల దగ్గర వద్దు, దేవునికి తెలుసు. నీ ప్రాబ్లం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు. కాబట్టి కుదరని రోగంతో ఒకవేళ ఉన్నట్లయితే మెడిసిన్ వాడి 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 ఒక మాట చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. ఇక నీకు విసుగొచ్చేసిందేమో, దేవునిపై నమ్మకం ఉంచు. ఆయన మాట ద్వారా నీ విశ్వాసం, కేవలం విశ్వాసం ఉంచు. నమ్ము ఆయన్ని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పండి అన్నమాట. నమ్ముట అవుతుందా దేవుని బిడ్డ? అవుతుందా? నమ్మడం నీ వలన అవుతే, నమ్మడం నీకు చేతనవుతే, ఇలా చెప్తాను వినండి, నమ్ముట నీ వలన అయితే దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. కాబట్టి భవిష్యత్తు ఆయనకు తెలుసు. పరిస్థితులను చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి చింతించవద్దు. అందుకే పేతురు పత్రికలో ఒక మంచి మాట ఉంది, మీరు దేనిని గురించి చింతపడవద్దు. ఏం చేయాలి మరి? ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఆయన మీద మీ భారం ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతించుచున్నాడు. మీరు చింతవద్దు, మనం చింతపడవద్దు. మనం చింతపడుట ద్వారా ఏమైనా చేసుకోగలమా? మురడి ఎత్తు ఎక్కువ తక్కువ చేయలేమండి. కాబట్టి చింతించి అనారోగ్యము బారిన పడకుండా చింతించడం మానేసి దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచడం నేర్చుకోండి. ఈ మొట్టమొదటి మాట మీకు తీసుకురావాల్సిన మాట ఏమిటంటే, తగిన సమయంలో నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ బ్రతుకును, నీ తలరాతను మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చేసే ప్రార్థన, ఇశ్రాయేలుల దేవుని వైపు చూస్తూ ఒక మాట అన్నాడు, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, ఏ కీడు నాకు రాకుండా అందులో నన్ను కాపాడు ప్రభువా. అద్భుతమైన ప్రార్థన. మీరు తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత చదవండి. ఆయన చేసిన ప్రార్థన, ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనికి దయచేశాడు. మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో, దేని కొరకు ప్రార్థిస్తున్నారో అవన్నీ మీకు దొరికినవని మీరు నమ్మి ఆయన కొరకు ఎదురు చూడండి. భవిష్యత్తు మార్చగలిగిన దేవుడు ఆయన, తలరాతలను మార్చగలిగిన దేవుడు ఆయన, కాలాలను సమయాలను మార్చగలిగిన దేవుడు ఆయన. మర్చిపోవద్దు, సమయాన్ని కాలాన్ని నీ కొరకు మార్చుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, దేని కొరకు ప్రార్థిస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు అగ్గలారుస్తున్నావో, దేని కొరకు చింతిస్తున్నావో, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. భయపడవద్దు, నమ్మకం ఉంచు. జస్ట్ ప్రభువా ఏం చేయాలి, జస్ట్ బిలీవ్. ఆయన నమ్ము, ట్రస్ట్ గాడ్, ఆయన నమ్ము, అంతే. నమ్మడం నీ వల్ల అయితే ఈ 2025లో ఈ 21 ఉపవాస ప్రార్థన తర్వాత బలమైన కార్యాలను కన్నులారా చూడబోతున్నాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం పెద్దగా హల్లెలూయా. ఈ మొట్టమొదటి మాట, చింతించొద్దు, భయపడవద్దు, కేవలం నమ్మిక మాత్రం ఉంచుము, పని దేవుడు జరిగిస్తాడు. రెండవ సంగతి, దేవుని నీ జీవితంలో కార్యము జరిగించాలంటే దేవుడు వెరీ సాధారణమైన వ్యక్తులను వాడుకుంటాడు. మీకు గత పాఠంలో గుర్తు చేస్తాను, అబలను, ఒక గృహిణిని దేవుడు వాడుకున్నాడు, ఎన్నిక లేని వారిని. ఒక మాట మీకు చదవనా? కొరింథీ సంఘానికి రాస్తున్న
మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, తీసారా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. విన్నారా? సాధారణమైన వ్యక్తుల ద్వారా దేవుడు తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగిస్తాడు. అవునండి. తృణీకరించబడ్డారా? తల్లి తండ్రి ప్రేమకు దూరం అయ్యారా? దేవుడు ప్రేమిస్తున్నాడు. వెరీ సాధారణమైన వ్యక్తుల, రిజెక్ట్ చేయబడిన పీపుల్ అయితే దేవుడు చేర్చుకునేవాడు. వింటున్నారా? దేవునికి నువ్వు కావాలంతే. ఏముందయ్యా నాలో? లేదు, నీవే కావాలి ప్రభుకు. దేవుడు నీ ద్వారా తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగిస్తాడు. దేవునికి గొప్ప వ్యక్తులు అక్కర్లేదండి. చిన్నవారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. చిన్నవారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేస్తాడు. దావీదు చిన్నవాడే. వింటున్నారా? బలమైన కార్యములు చేయడానికి బాలుడైన సమయంలో చిన్నవాడే. దేవుని స్వరం, అసలు దేవుడు మాట్లాడడం ఆపేసిన రోజులలో సమయంతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వింటున్నారా? దావీదు కంటే గొప్పవారు యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదును, చిన్నవాడైన దావీదును నిలబెట్టి తన పనిని జరిగించుకున్నాడు. వింటున్నారా? దేవుని బిడ్డలారా, దేవునికి చాలా చాలా చిన్నవారే కావాలి. దేవునికి ఎన్నిక లేని వారే కావాలి. బానిస గుడారాలలో పుట్టిన మోషే కూడా ఎన్నిక లేని వాడండి. గొప్పింట్లో పుట్టలే ఆయన, బానిస గుడారాలలో పుట్టాడు. కానీ దేవుడు గొప్పింట్లో తీసుకెళ్లి పెట్టాడు. వింటున్నారా? ఈ రాత్రి కాలం సాధారణమైన వ్యక్తుల ద్వారా దేవుడు తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగిస్తాడు. ఎన్నిక లేని వారిని, బలము లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు చూస్ చేసుకున్నాడు. ఇంకొక విషయం చెప్పనా? యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యులు అందరూ కూడా పామరులే. ఎక్కువ శాతం సాధారణమైన వాళ్ళే, గొప్పలేం కాదండి. కానీ ఈనాడు ప్రపంచాన్ని కదిలించడానికి ఆ 12 మందిని దేవుడు వాడుకున్నాడు. గొప్ప వాళ్ళు దేవునికి అక్కర్లా. దేవునికి నీవు కావాలి. బలహీనులు కావాలి. అవునండి, బలహీనులు కావాలి ప్రభువుకు. బలము లేని వారిని బలవంతులుగా చేయగలిగిన దేవుడు ఆయన. మీకు ఒక మాట చెప్పనా? బలవంతులను వారి సింహాసనములను పడద్రోసి దీనులను పైకెక్కిస్తాడు ఆయన. అవునండి, దేవుడు దీనుల పక్షంగా నిలబడే దేవుడు. సాధారణమైన వ్యక్తులను వాడుకోగలిగిన గొప్ప దేవుడు. మీకు అనిపించవచ్చు, అయ్యా నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలాంటి నా స్థితి ఏం బాగలేదు, నాకు అంత గొప్ప ఐడెంటిటీ, గుర్తింపు ఏం లేదు, గొప్పింట్లో నేనేం పుట్టలేదు. అయితే నీ పుట్టుక ఒకవేళ గ్రామంలో ఉండవచ్చు, నీ పుట్టుక పేదింట్లో ఉండవచ్చు. అయితే నీ ముగింపు దేవుడు ఘనమైనదిగా చేయడానికి రెడీగా ఉన్నాడు. సాధారణమైన స్థితిని అసాధారణమైన పని కొరకు నిన్ను దేవుడు వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నావా? కృంగిపోవద్దు. అందుకే నువ్వు చేయాల్సిన పని మరి ఎలా? దేవునికి నీ సామర్థ్యత కాదు, దేవుడు బలాన్ని చూసి దేవుడు సెలెక్ట్ చేసుకోడు. మీకు తెలుసా? సెలెక్షన్స్ ఎలా చేస్తారు? గొప్పలను సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మిస్ ఇండియా కానీ, మిస్ యూనివర్స్ కానీ, లేకపోతే వేరే ఏదైనా, ఇప్పుడు ఆ గేమ్స్లలో కానీ అన్నిటిలో కూడా ఎక్సలెన్స్ ఉన్న వారినే సెలెక్ట్ చేస్తారు. స్టడీస్లో కానీ చూడండి, అన్ని విషయాలలో నైపుణ్యత కలిగిన వారినే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళనే చూస్ చేస్తారు. కానీ దేవుని దృష్టిలో నీ సామర్థ్యత లేకపోయినా నువ్వేం కంగారు పడవద్దు. దేవునికి అందుబాటులో ఉంటే చాలు, అంతే. బలహీనులను బలవంతులను ప్రక్కన పెట్టి బలహీనులను దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. అవునండి, బలవంతులను పడదోసి, బలవంతుల సింహాసనములను పడదోసి బలహీనులను సింహాసనం మీదకి దేవుడు ఎక్కిస్తాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? దీనుల పక్షముగా ఉన్న దేవుడు ఆయన. దీనుల దేవుడు అండి ఆయన. వింటున్నారా? ఈ రాత్రి కాలం మీకు చెప్పాల్సిన రెండో మాట ఏమిటంటే, సాధారణమైన వ్యక్తుల ద్వారా తన కార్యాన్ని ఈ భూమి మీద దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సాధారణమైన వ్యక్తులు,
మీకు కొంతమందిని మీ దృష్టికి తీసుకొస్తాను. నేను సాధారణమైన వ్యక్తులు, అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఎలాంటి ఆధారం లేని వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీలను మీకు దృష్టికి తీసుకొస్తాను. ఒకరు ఎస్తేరు, మరొకరు రూతు. సాధారణమైన వాళ్ళు. ఎస్తేరు గురించి చూడండి, అసలు ఏమైనా సపోర్ట్ ఉందా? పేరెంట్స్ లేరు. అసలు ఏమైనా మీరు గమనించండి, ఒక అనాథ బాలిక. ఎస్తేరు జీవితంలో దేవుని బిడ్డలారా, ఆమె గొప్పింట్లో పుట్టలే, పేదింట్లో పుట్టింది. కానీ దేవుడు ఆమెను చూస్ చేసుకున్నాడు. ఎస్తేరు జీవితం, ఎస్తేరుని ఎందుకు దేవుడు చూస్ చేసుకున్నాడు? ఎస్తేరులో దేవునికి నచ్చింది ఏంటి? హేగే అప్పగించిన అలంకరణ తప్ప, సెలెక్ట్ చేసిన అలంకరణ తప్ప ఆమె ఏమి కోరుకోలేదండి ఎక్స్ట్రా. మరి ముఖ్యంగా ఎస్తేరులో ఉన్న గుణం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న క్వాలిటీ, ఆమెలో అందం, అనుకువ, ఈ రెండు లక్షణాలు ఉన్న ఎస్తేరులో. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదైతే ఉందో అది దేవుని చేతిలో పెట్టు. నీ దగ్గర ఏదైతే ఉందో అది దేవుని చేతిలో పెట్టు. ఈ అందం, అనుకువ ఎస్తేరు దేవుని చేతులు, దేవునికి అప్పగించేసుకుంది, సమర్పించేసుకుంది, సరెండర్ అయిపోయింది, దేవునికి అందుబాటులోకి వచ్చేసింది. ఎస్తేరును దేవుడు నిలబెట్టి 127 సంస్థానాలకు రాణిగా నిలబెట్టాడు. గొప్పగా వాడుకోవడం కదా. ఎస్తేరు సాధారణమైన బాలికండి, ఏ యోగ్యత లేదు, కనీసం చాలా పేదింట్లో పుట్టిన అమ్మాయి. కానీ దేవుడు ఎస్తేరును నిలబెట్టి ఎలా 127 సంస్థానాలకు ఒక గొప్ప రాణిగా దేవుడు పట్టాభిషేకం చేశాడు. మీకు అర్థమవుతుందండి? ఈ దేవుడు సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన పని కొరకు వాడుకోగలిగిన సమర్థుడు. నేను చెప్పాల్సిన రెండవ మాట, ఎస్తేరు జీవితం 127 సంస్థానాలలో తీసుకెళ్లి పెట్టాడు. ఆమెతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఎవరికి దక్కని భాగ్యం ఎస్తేరుకు దక్కింది. ఎందుకు తెలుసా? దేవుడు తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలము లేని వారిని దేవుని బిడ్డలారా దేవుడు ఎన్నుకొని వాడుకోవడానికి సమర్థుడు. అంటున్నారా? ఇంత గొప్ప దేవుడు అండి ఆయన. మీరు రెండవది మనం చూస్తున్నాం, రూతు సాధారణమైన వ్యక్తి. ఆమె సమర్పణ, ఆమె యేసుక్రీస్తు వంశావళిలోనికి రావడానికి అవకాశం దేవుడు ఇచ్చాడండి. సాధారణమైన వ్యక్తి, ఎవరైనా కావచ్చు. మీరు ఏ స్థితిలో ఉండి ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నారో దేవుని బిడ్డలారా, ఒక మాట గుర్తుంచుకోండి. మీ పరిస్థితి లేక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, వాటెవర్. నేను అనేది ఏంటంటే, ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు దేవునికి అందుబాటులో ఉండి నువ్వు సమర్పించుకోగలిగితే, నీకున్నది దేవుని చేతుల్లో పెడితే, దేవుడు నిన్ను బలమైన సాధనముగా తీర్చిదిద్దగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. 2 సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చాయి. ఒకటి, తగిన సమయంలో నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. రెండవది, దేవునికి నీవే కావాలి. సాధారణమైన వ్యక్తివా? నీవే కావాలి. వెరీ ఆర్డినరీ పర్సన్స్ ని దేవుడు వాడుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి కాలం రెండవదిగా దేవుని బిడ్డలారా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సాధారణమైన దేవునికి సామర్థ్యత కాదు, దేవునికి దీనులు. అందుకే వాక్యంలో రాయబడింది, దీనులు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులను సింహాసనం మీద ఎక్కించే దేవుడు ఆయన. సాధారణమైన వ్యక్తుల ద్వారా ఈ భూమి మీద తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇక వెరీ లాస్ట్ ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక మూడవది గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద ఏదైనా కార్యం చేయాలి అంటే మన శక్తి చేత కాదు, పరిశుద్ధాత్ముడి ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా ఏదైనా ఈ భూమి మీద నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే తన ఆత్మ ద్వారా. జెరుబ్బాబెలు అడ్డగించిన పర్వతంతో ప్రభు అంటున్నాడు, పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నా సేవకుడైన జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవే మాత్రపు దానవు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఈ చివరి రోజులలో
దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పరిశుద్ధాత్ముని ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఈ భూమి మీద ఏదైనా జరగాలి అంటే అది మన సొంత శక్తి చేత కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. నమ్ముతున్నారా? దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. నాకు శక్తి లేదు ప్రభా, నీ శక్తికి సంబంధం లేదండి. ఆస, బైబిల్ గ్రంథంలో రాజైన ఆస ఒకడు ఉన్నాడండి. ఒక ఆయన ఉన్నాడు. రాజైన ఆస ఏమని ప్రార్థన చేశాడయ్యా? బలము లేని వారికి బలం ఇచ్చేవాడు నీవే. తన ఆత్మతో నింపి బలమైన పని కొరకు, మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఆయనను వాడుకున్నాడు. సంసోనును కూడా అలాగనే వాడుకున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా అతన్ని దర్శించి పచ్చి గాడిద దవడ ఎముక ద్వారా శత్రు సైన్యాన్ని నిర్మూలన చేయడానికి దేవుడు వాడుకున్నాడండి. తన ఆత్మ ద్వారా బలమైన కార్యం, శక్తి చేత కాదు, బలం చేత, నా వల్ల కాదు, మనం ఏం చేయలేమండి. దేవుని ద్వారా, తన ఆత్మ ద్వారా బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నమ్ముతున్నావా? దేవుడు చేయగలడని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఆయన యందు విశ్వాసం వచ్చు. 3 సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చాను. తగిన సమయంలో తప్పక నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. 2, సాధారణమైన వ్యక్తులకు నీ జీవితంలో నీవే ప్రభువు కావాలి. నీ జీవితంలో సాధారణమైన నీ స్థితిని అసాధారణమైన పని కొరకు దేవుడు నిన్ను వాడుకోగలిగిన సమర్థుడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనకు అందుబాటులో ఉండడమే. ఆయనకు అందుబాటులో ఉంటే తప్పక నీ జీవితంలో నిన్ను దేవుడు వాడుకుంటాడు. 3వది, నీ సొంత బలం మీద ఆధారపడకు. వింటున్నారా? నీ సొంత శక్తి మీద ఆధారపడకు, నీ తలంతుల మీద ఆధారపడకు. యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా మాకు దిక్కెవట్లేదయ్యా, మా దిక్కు నీవే. దేవుని వైపు తిరగండి. తన ఆత్మను ఈ భూమి మీదకి దింపి నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాలం కృంగిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, వెనుదిరిగిపోతున్నావేమో, భయపడకు, చింతించకు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. నీ శక్తి చాలదేమో, ఆయన యెహోవా హస్తము కొరచగలేదు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచగలేదు. దేవుని బలమైన యెహోవా హస్తము బలమైన కార్యములు చేస్తుంది. దేవుని బిడ్డలారా, జస్ట్ బిలీవ్, నమ్మిక మాత్రం వచ్చు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రి కాలం తన ఆత్మ ద్వారా, ప్రభువా నీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరగాలి. నేను నమ్ముతున్నాను ప్రభు, నీ ఆత్మ ద్వారా నా ఎడల, నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల కార్యం జరిగించదేవా. నా ప్రయాణాన్ని సఫలపరచు, నా మార్గాన్ని సరళించి, నా భవిష్యత్తును చక్కబెట్టు. నా బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. నేను నమ్ముతున్నాను నువ్వు నా పట్ల మేలు చేయగలిగిన దేవుడవని. నీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రభా. నన్ను నువ్వు మర్చిపోలేదని, లోకం మరిచిన, తల్లిదండ్రులు మరిచిన, నువ్వు నన్ను మర్చిపోలేదని నేను బలంగా నీ వాక్యం ద్వారా విన్నాను ప్రభా. నేను నమ్ముతున్నాను. నా ఎడల ఆ కార్యం జరిగించు ప్రభా. ఒకవేళ నువ్వు అలాగా ఆశతో ఉన్నట్లయితే తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడవద్దు, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ 3వ రోజు నీ జీవితంలో తగిన సమయంలో నా ప్రభు కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏకీభవించండి. స్తోత్రం నాయనా. అవునయ్యా, నా ప్రార్థనకు జవాబు ఉంది. నా ప్రార్థనకు ప్రభువా నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు. ఎదురు చూస్తున్నాం నీ సన్నిధిలో. ఎంతమంది అయితే నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ రాత్రికాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారి స్థితిని, వారి గతిని మీరు మార్చండి ప్రభువా. వారి పరిస్థితులను చక్కబెట్టండి. బిడ్డలకు మంచి ఆయురారోగ్యములు మీరు ప్రసాదించండి. కుదరని రోగముల నుండి వారికి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. తల నుండి అరిపాద వరకు నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షింపజేయండి దేవా. గొప్పగా బిడ్డలు మీరు స్వస్థపరచండి. మెడిసిన్ వాడి 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 బిడ్డల జీవితంలో స్వస్థత లేకుండా ఉండిందేమో. ఈ రాత్రి కాలంలో ప్రభా నువ్వు గొప్ప దేవుడవు నాయనా. వారి విశ్వాసాన్ని మీరు ఘనపరచండి దేవా. సహాయం చేయండి ప్రభా. కొంతమంది బిడ్డలు ప్రభువా వారి బిడ్డల కొరకు, వారి పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం.
సహాయం చేయండి నాయన. ద్వారాలు తెరవండి. నీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు ప్రభా. సమస్తము చేయగలిగిన సమర్థుడవు. ఈ రాత్రి కాలం బిడ్డల విశ్వాసాన్ని, వారి నమ్మికను ప్రభా, వారి నమ్మిక చొప్పున మీరు జరిగించండి. ఘనమైన బలమైన కార్యాలు చేయండి దేవా. ఎంతో మంది కన్నీరు విడుస్తున్నారు. ఎంతో మంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నప్పుడు రోధిస్తున్నారు. వారి అంగలార్పును వింటున్న దేవుడవు నాయన. కుటుంబాలను తిరిగి కట్టండి ప్రభువా. కుటుంబాలను నిలబెట్టండి. దుష్టుడు కుటుంబంలో పని చేయకున్నట్లు దుష్ట క్రియలన్నిటి నుండి ప్రభు బిడ్డలు విడిపించి వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువులను మీరు తొడమని ప్రార్థిస్తుంటున్నా. సహాయం చేయండి నాయన. వారి భవిష్యత్తును చక్కబెట్టండి నాయన. భవిష్యత్తు తెలియక చాలా మంది కలవరము, కంగారు, చింత, వేదన, వీటన్నిటిలో నుండి బిడ్డలు ప్రభు మీరు తప్పించి చక్కటి మార్గాన్ని మీరు సరళం చేసి బిడ్డల పట్ల మేలు చేయండి దేవా. మరొకసారి ప్రభా చేరవచ్చిన బిడ్డలందరినీ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ, ఆయా ప్రాంతాల నుండి ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ నీ కృపల బిడ్డల్ని జ్ఞాపకపరుచుకోమని పేరు పేరు చొప్పున చిన్నలను పెద్దలను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఘనమైన కార్యాలు ప్రభువా మునుపెన్నడూ చూడని బలమైన కార్యాలు మేము చూడాలి. బిడ్డల వివాహ విషయాలలో కార్యాలు జరిగించండి. బిడ్డల స్టడీస్లలో మీరు కార్యాలు జరిగించండి. వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ మీరు అనుగ్రహింపచేయండి దేవా. వారి ప్రయత్నాలన్నీ మీరు సఫలపరచండి దేవా. నువ్వు నమ్మదగిన దేవుడునైనా సహాయం చేయమని ఈ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తూ ప్రత్యేకమైన నీ కృప బిడ్డల మీద ఉంచమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తల్లి గర్భమున నీవు రూపింపబడక మునిపే నీవు నా సొత్తు అని పిలిచిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన విలువైన రక్తాన్ని దారులుగా కార్చి నిన్ను నన్ను కొనుక్కున్న రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప ఎల్లప్పుడు మన దైనందిన జీవితంలో తోడుగా నీడగా ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ప్రార్థనలో చేరువచ్చిన సంఘమంతరికి, ఆయా ప్రాంతాలలో ఉండి ప్రార్థనలో ఏకీభవించబడలేకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్. పెద్దగా చెప్దామా? ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే 4వ రోజు ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మీకు సహాయం చేయనుగాక.